ఇంటర్వ్యూస్ ఇస్తాను. ఎందుకంటే మా ఆడియన్స్కి అర్థం కావాలి కదా. ఓకే సార్. రైట్, ఓకే. యా ప్లీజ్. మీరు పెద్దవారు, నాకన్నా మీ ఆశీర్వాదం కావాలి, దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ మేము ఎర్రవ ఛానల్ నుంచి ఇక్కడికి వచ్చాము, చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ప్లీజ్ మీరు కూడా చాలా పెద్దవారు. సార్ ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ 12th యాన్యువల్ డే జరుగుతుంది. సో దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా ఫీలింగ్ కన్నా మీ ఫీలింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. రైట్, సో ఈరోజు యాన్యువల్ డే అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. మేము మార్నింగ్ కొంచెం టెన్స్డ్గా ఉండే అసలు యాన్యువల్ డే ఎలా జరుగుతుంది అండ్ సక్సెస్ అవుతుందా లేదా, మధ్యలో పవర్ పోవచ్చు, లేకపోతే డీజే ప్రాబ్లం రావచ్చు, ఇలా అనుకున్నాము. బట్ దేవుడి దయవల్ల నిజంగా అంటే మీలాంటి పెద్దల దయ వల్ల లైక్ చాలా బాగా జరిగింది ఈవెంట్. అండ్ ఐమ్ ఫీలింగ్ ఎక్స్యూబరెంట్, ఎక్స్టాటిక్ అండ్ సక్సెస్ అంటే టీచర్స్ వచ్చారు. ఆనెస్ట్గా చెప్తున్నాను, సత్య ప్రమాణంగా నేను పిల్లవాడు వర్షిత 5th క్లాస్ పిల్లవాడు ఒకటి షఫుల్ డ్యాన్స్ చేశాడు. ఆ ఒక్క డ్యాన్స్ మాత్రమే ఎందుకో వాళ్ళు చేసినప్పుడు అది ఇలా చెయ్యాలని చెప్పాను తప్ప ఇక్కడ జరిగిన 45 డ్యాన్సెస్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా నా హస్తం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఏది చేసినా బాగా చేసినా చేయకపోయినా టీచర్స్కి సంబంధం. బట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్కి కంప్లీట్ కారణం 1 స్టూడెంట్స్, 2 టీచర్స్, 3 పేరెంట్స్. చాలా బాగా చేశారు. నాకు సంబంధం లేదు. స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజంగా నా టైంలో పీవీసీ ఉంటే బాగుండు, ఆ పీవీసీలో ప్రవీణ్ సార్ లాగా ఎవరైనా ఉంటే బాగుండు, నేను కూడా డ్యాన్స్ చేస్తే బాగుండు, ఇట్లా అని అనుకున్నాను. నిజంగా అక్కడ ఉండి నేను కాలు కదులుతున్నా కానీ ఇక్కడ వచ్చి చేస్తే బాగుంటుందని. ప్రదీప్ని, నాగార్జున చూసిన కొంచెం చెలస్ అనిపించింది నాకు. స్టేజ్ మీద వచ్చి డ్యాన్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సార్ అయితే మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ స్టూడెంట్స్ చాలా సమాచారాలు వస్తున్నాయి. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది నాకు అర్థమైంది. అది అంతా మీ యూట్యూబ్ ఛానల్, మీ ఫేస్బుక్, మీ సోషల్ మీడియా ద్వారా మాకు వచ్చిన సమాచారం అండ్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎక్సెట్రా. ఉన్నట్టు వరకు కూడా ఏదో ప్రోగ్రాంలో మీ పిల్లలు పార్టిసిపేట్ చేసినట్టు సమాచారం వచ్చింది. దానిపైన మీ స్పందన ఏంటి? మొన్న పార్టిసిపేట్ మొన్న ఒక రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కలిసి మా ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా కలిసి దాంట్లో వాళ్ళు ఎస్ఐటి కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ మీడియంలో మరియు రంగోలీ అండ్ డ్రాయింగ్లో అందులో 5 ప్రైజెస్ కొట్టారు. దాంట్లో ఒక అమ్మాయి అచ్చం ఈ అమ్మాయి లాగా ఉంటుంది, ఇంకొకటి సేమ్ ఈ అమ్మాయి లాగానే ఉంటుంది. ఆ గెలిచిన వాళ్ళు అయితే ఇలాంటి నాకైతే వీళ్ళని చూస్తే వాళ్ళే అనిపిస్తుంది అనమాట. ఇంకొక అమ్మాయికి వెంట్రుక వాసుల ప్రైజ్ ఆమెనైతే మీలాగానే కనిపిస్తుంది అనమాట. లేకపోతే 4 ప్రైజ్లు అయిపోయినా. అండ్ బీబీసీ పిల్లలు ఎక్కడ పోయినా కానీ మీకు అంటే ఈ ఎగ్జాంపుల్ అంటే ఎలా తీసుకుంటారో తెలీదు. బట్ ఒక కొత్త గోడను కట్టి ఆ గోడ మీద మనం ఒకసారి పిడికలు కొట్టి బయటికి తీసేస్తే మళ్ళా గోడకు సున్నం కొట్టినా కానీ ఎక్కడో ఒక సున్నంలోంచి మళ్ళీ ఆ పిడక మరక కనిపిస్తుంది. అంటే అంత బలమైన మరక ప్రపంచంలో దానికి మాత్రమే ఉంటుంది. సో అలా ఈ నిజామాబాద్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మా బీబీసీ స్టూడెంట్స్ అంత బలమైన గట్టి మరక వేస్తున్నారు. అండ్ ఎవరు ఎన్ని చేసినా ఆ మరక ఖచ్చితంగా కనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్. సార్ మీ మాటల ద్వారానే మాకు మీ స్టూడెంట్స్ యొక్క గొప్పతనం, వాళ్ళ నాలెడ్జ్ అంతా అర్థమవుతుంది. లాస్ట్ క్వశ్చన్ సార్, మీ స్కూల్ ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. సో మీకు ఎవరైనా రోల్ మోడల్ లాగా ఉన్నారా, లేదా మీ స్ఫూర్తితోటి మీరే చేశారా? మాకు వచ్చిన సమాచారం ఏంటంటే మీరు అమెరికాలో జాబ్ చేసి మళ్ళీ వచ్చి స్కూల్ పెట్టాలి, నేను ఇట్లా చేయాలి, పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాలి అని అనుకోవడం, ఇదంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఏ థాట్? లాస్ట్ క్వశ్చన్ అన్నారు కదా, లాస్ట్ క్వశ్చన్ కదా, రైట్, ఓకే. సో మంచి ప్రశ్న అడిగారు. నాకు రోల్ మోడల్ మా అమ్మ, మా నాన్న. దానికి ఒక రీజన్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు
మాకు 40 ఎకరాల పొలం ఉంది అన్నారు. మళ్ళీ మాకు 40 ఎకరాలు మాకు ఒకటేసారి రాలేదు. 45 years బ్యాక్, 45 సంవత్సరాల క్రితం మా అమ్మ మా నాన్నని మా తాతగారి ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు 1/2 ఎకరం పొలం కౌలుకు తీసుకొని మా దగ్గర ఒకటే ఎద్దు ఉంటుండే. యాక్చువల్గా పొలం దున్నాలంటే 2 ఎద్దులు ఉండాలి కాంటికి, కానీ ఒకటే ఎద్దు ఉంటుండే. ఇంకో ఎద్దు కొనడానికి మా దగ్గర డబ్బులు లేకుండే. ఒకవైపు ఎద్దు, ఇంకొక వైపు మా నాన్న అలా ఉండి పొలం దున్నాడు. అంటే మా నాన్న ఒక ఎద్దులాగా పనిచేసి అలా ఉండి చేశారు. అండ్ ఈరోజు కూడా మా అమ్మగారు పొలంలో ఎరువు వేస్తే నార్మల్గా ఎరువు వేస్తే కూలి 500-800 కూలి తీసుకున్న వాళ్ళు కూడా 1 ఎకరం మాత్రమే వేయగలుగుతారు. మా అమ్మ ఈరోజు కూడా 60 సంవత్సరాల వయసు, ఆమె దాదాపు 4 ఎకరాలకు ఒకటేసారి ఎరువు చల్లుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో కంటిన్యూస్గా 3rd టైం బెస్ట్ ఫార్మర్ అవార్డు అందుకుంటారు. అండ్ ఇక్కడ రేడియో స్టేషన్ వల్ల చాలాసార్లు వాళ్ళు సన్మానం చేశారు. నేను వాళ్ళ నుంచి విలువలు నేర్చుకున్నాను. ఒకటొక విలువ, మా ఇంటికి వస్తే మేము 4 ఉంటే 6కి 7కి అన్నం వండి పెడుతుండే మా అమ్మ. అంటే 4 ఉంటే 7 తినగలిగే కెపాసిటీ మా ఇంట్లో ఉంటుంది. అది ఒకటో విలువ. ఇంటికి వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా వెళ్ళదు, అది పచ్చడైనా సరే. ఇది ఒకటో విలువ. రెండో విలువ, మా నాన్నమ్మ గారు చెప్తుండే, నువ్వు చనిపో కానీ అబద్ధాలు చెప్పు. ఇది రెండో విలువ. మూడో విలువ, అన్నం లేకుండా చచ్చిపో కానీ ఇంకొకటి చీటింగ్ చేసి వాడి భూమి ఎప్పుడు లాక్కోకు. ఇది మూడో విలువ. 4వ విలువ, నువ్వేమన్నా చెయ్యి, నువ్వేమన్నా చేసుకో, ఎన్ని అప్పులనే చెయ్యి, నీ పిల్లల్ని చదివి అని మా నాన్నమ్మ మా నాన్నకి చెప్పింది. నేను బోధనలో చదువుకుంటుండే. మా నాన్న ఏడుపల్లి నుంచి సైకిల్ దొక్కుకుంటూ పాలు తీసుకుని 11 కిలోమీటర్లు వస్తుండే డైలీ. నాకు జస్ట్ మా కొడుకు చదువుకుంటుండు, వాడు పాలు తాగాలి అని చెప్పేసి 11 కిలోమీటర్లు. సో ఇంతకు మించిన ఇన్స్పిరేషన్ నాకు ఇంకొకటి ఉండదు. కాబట్టే నేను అదే విలువలతోటి ఈరోజు నేను ఉంటాను. ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు మార్నింగే నాకు కొన్ని డబ్బులు అవసరమై మా బ్రదర్కి నేను అడిగాను. వాడికి నేను ఒకటే చెప్పాను, అరే నీకు మళ్ళీ తిరిగిస్తాను. వాడు ఒక మెసేజ్ చెప్పాడు, నువ్వు తిరిగిస్తే అన్నాన్ని మర్చిపో, ఇది అన్నదమ్ముల సంబంధం, కానీ దీని గురించి ఎక్కువ మాట్లాడదు, నీకు ఎక్కడ వాళ్ళని పంపిస్తా అని చెప్పి దట్స్ ఇట్. అది ఆ విలువలు నేర్చుకుని వచ్చాను కాబట్టి నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా మన ఆడియన్స్కి చూశారు కదా, ఇలాంటి గ్రేట్ పేరెంట్స్కి ఇలాంటి గ్రేట్ పిల్లలే పుడతారంటే ఏదో అనుకున్నాను. ఇక్కడ లైవ్లో చూస్తున్నా. నేనైతే అనుకుంటున్నాను మా ఛానల్కి వ్యూస్ రావాలనో ఇంకా ఏదో అవ్వాలనో ఇక్కడికి రాలేదు. జస్ట్ మన ప్రేక్షకులకి ఒక అవగాహన కల్పించడానికే మేము ఇక్కడికి వచ్చి గ్రేట్ పర్సనాలిటీ అయిన BBC హై కరెస్పాండెంట్ సార్ ప్రవీణ్ తాడూరి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? నేను మీకు ఒక మెసేజ్ ఇస్తున్నా. మీ ఛానల్ పేరు ఏది? ఏదో ఒక ఛానల్. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏదన్నా ఒక ఛానల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఏదో ఒక ఛానల్ ఏదైనా ఒక ఛానల్ కావాలని అనుకుంటున్నాను. అండ్ నా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్ళేది. ఓకే, డాన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నా మెసేజ్ ఒకటే, అమ్ముడు పోదాం కానీ పిల్లల్ని చదివిద్దాం. దిస్ ఈజ్ వాట్ అంటే ప్రతి పేరెంట్కి నేను చెప్తున్నాను, అమ్ముడు పోదాం కానీ పిల్లల్ని చదివిద్దాం. చదువు లేకపోతే భవిష్యత్తు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు యువర్ ఛానల్. మీ ఛానల్ కావాల్సిన ఫండింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. బై బై.